నేను మీతో ఒక ఉదాహరణ స్పష్టంగా చెప్పాలి అంటే, ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు. ఏమిటా అనుగ్రహం అంటారేమో, స్వరపేటిక. ఏ ప్రాణికి లేదు, స్వరపేటిక ఒక్క మనుష్యునికే ఉంది, కంఠంలో పెట్టాడు. ఉంది కాబట్టి మాట్లాడగలరు. కొంతమంది మాటలు ఉద్వేగం పుట్టిస్తాయి, కొంతమంది మాటలు శాంతినిస్తాయి. ఎవడి మాటలు శాంతిని స్థాపించాయో, ఎవడి మాటలు ఇతరుల అజ్ఞానాన్ని కాల్చేశాయో, ఎవరి మాటలు ఇతరుల్ని ఉద్ధరించాయో, ఎవరి మాటలు ఇతరులకు మార్గదర్శకములయ్యాయో, వాడి శరీరం పడిపోయాక ఈశ్వరుడి ముందు నించున్నప్పుడు నేను నీకు స్వరపేటికి ఇచ్చాను, ఏం చేశావని ఈశ్వరుడు అడగవలసిన అవసరం ఉండదు. తానిచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని, ఇంతకన్నా ఎక్కువ తృప్తిని, ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుర్దాయాన్ని, ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు. అది లేదు. బతికున్నన్నాళ్ళు వాడి మాట 10 మంది ఏడవడానికి పనికొచ్చింది, 10 మంది శాంతి పాడు చేయడానికి పనికొచ్చింది. మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? ఇస్తాడా? ఇవ్వడు. అది ఉత్తీర్ణత, పతనము అని 2 మాటలు. ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని శాస్త్రము ప్రకారము ఉపయోగించుకున్నావా లేదా? స్వరపేటికి ఒకటే ఇవ్వడు, దానితో పాటు శాస్త్రాన్ని ఇచ్చాడు, నువ్వు దీన్ని ఇలా ఉపయోగించవలసి ఉంటుందని. అందుకే మాటకున్నన్ని నియమాలు శాస్త్రంలో దేనికి లేవు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. ఇన్ని నియమాలు చెప్పింది మాటకి. అలా మాట్లాడవలసి ఉంటుందని చెప్పింది. వాక్కు అగ్నిహోత్రం. అటువంటి మాట ఎవడు సక్రమంగా ఉపయోగించుకున్నాడో వాడు ఉత్తీర్ణుడవుతాడు. వాడు దేవత కావచ్చు, గురువు కావచ్చు, లేదా వచ్చే జన్మల్లో చిన్నతనం నుంచే గొప్ప అనుష్ఠాన బలం ఉన్నవాడు కావచ్చు. వాడు ఇంకా ఇంకా శాస్త్రములు చదువుకోగలిగినటువంటి మేధావి కావచ్చు. అది ఇప్పుడు చేసే అనుష్ఠానాన్ని బట్టి ఉంటుంది. గత జన్మలలో చేశావేదో, ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వచ్చావు. ఇది నిలబెట్టుకుని పైకెక్కుతావా, నిలబెట్టుకోకుండా కిందకి వెళ్ళిపోతావా, నిలబెట్టుకుని పైకెక్కి జారిపోతావా, జారిపోకుండా పైన పట్టుకుని అలాగే వదిలి ఉన్నతమైన స్థితిలోకి పెడతావా, అది నీ బుద్ధి మీద ఆధారపడుతుంది. నీ బుద్ధి అన్నప్పుడు నేను మిమ్మల్ని అని కాదు నా ఉద్దేశం. సభలో మాట్లాడేటప్పుడు నువ్వు నేను అనడం ఒక మాట ఉంటుంది కాబట్టి అనడం తప్ప మనందరికీ నా అన్వయం. కాబట్టి ఇది యమధర్మరాజు యొక్క భటులు చెప్పి, ఇతను గత జన్మలలో మంచి పనులు చేశాడు. మంచి పనులు చేశానన్నప్పుడు ఒక బ్రాహ్మణుడుగానే మంచి పనులు చేసిన వాడై ఉండాలనేం లేదు. ఏ వర్ణములో పుట్టాడో ఆ వర్ణములో ఆ ధర్మాన్ని అంత బాగా అనుష్ఠించాడు. కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి ధర్మాన్ని ఇచ్చారు. మీరు చూడండి, బాగా కష్టపడగలిగినటువంటి స్థితికి ఎప్పుడు పంపిస్తారు? వీడు ఓర్చి చేస్తాడు, వీడికి యజమాని మీద ఆ నమ్మకం ఉంది, యజమాని మీద గౌరవం ఉంది. అందుకే ఎంత కష్టపడైనా సరే ఆ పని సాధిస్తాడంటేనే ఆ పనిలో పెడతారు. కష్టంతో కూడుకున్న జీవితం బ్రాహ్మణుడి యొక్క జీవితం. సూర్యోదయాత్పూర్వం లేచి సంధ్యావందనం చేయాలి, సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి. అన్నం తినేటప్పుడు నియమం ఉంటుంది, ఓ పడుకుంటే నియమం ఉంటుంది. తాను చదువుకోవాలి, తాను చెప్పాలి, తాను తృప్తిగా బతకాలి. అది వాడికే లేనివాడు ఎవరికి ఆదర్శంగా నిలబడగలడు? అలా నిలబడేటటువంటి జన్మలోకి పంపాలి అంటే వాడు గత జన్మలలో ఏదో చేసినవాడు అయి ఉండాలి కదా. అంత చెయ్యక్కర్లేదు లేవయ్యా అన్న వర్ణంలో పుట్టించిన అంత భక్తితోనూ నిలబడి శాస్త్రం తాన్ని ఏం చేయమందో అది చేసిన వాడి పట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఉన్నతిని కల్పిస్తాడు. కావున అన్న మాటకు అర్థం అక్కడుందా, అది మాట్లాడుతున్నారు యమధర్మరాజు భటులు. కావున అంటే ఇంగ్లీష్లో అయితే సో అంటారు. సో అన్నప్పుడు ముందేదో చర్చ జరిగిందని దాని ఉద్దేశం. అందువల్ల అని, అందువల్ల అన్నది నేను చెప్పకపోతే ఆ పద్యానికి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను మధ్యలోది ముందుకు తెచ్చాను అన్నాను. యమభటులకు విష్ణుభటులకి మధ్య జరిగిన సంవాదం, కానీ నేను ఆ ఇతివృత్తాన్ని ఆవిష్కరించడంలో సౌలభ్యం కోసం దాన్ని ముందుకు తెచ్చుకున్నాను. కావుననితడు భూదేవ కులమున పుట్టినాడు, కావుననితడు సత్కర్మవశమున. ఒక జన్మలో గత జన్మలలో చేసినటువంటి సత్కర్మలున్నాయి. శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చేశాడు మంచి పనులు. మంచి పని చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ పోతుంది కంటి ముందు నష్టం, కంటి ముందు లేనిది ఉంటుందని చెప్పబడినది లాభం. నమ్మకం ఉంటే చెయ్యాలి తప్ప
నమ్మకం లేకపోతే ఇక్కడిదే సత్యం. నేను మీకు మాట చెప్తానండి, పెద్ద అయోమయం ఏం లేదు అందులో. మీ దగ్గర ఉన్న దాంట్లో కార్తీక మాసం అండి ఓ 116 దానం చేయండి, ఏమొస్తుంది దానం చేస్తే అన్నారనుకోండి. మీరు ఇప్పుడు 116 దానం చేస్తే ₹1,00,00,000 దానం చేసినట్టు దేశకాలములను బట్టి ఈశ్వరుడు స్వీకరిస్తాడు అని నేను అన్నాను అనుకోండి. మీకు ఇక్కడ తెలుస్తున్నటువంటి అనుభవం ₹116 మీకు పోతాయి. అది ఉంటే ఇంకో సుఖం అనుభవించవచ్చు. ఇప్పుడు ₹116 నా మాట నమ్మి దానం చేయాలంటే నమ్మకం ప్రధానం, శాస్త్రం మీద విశ్వాసం ప్రధానం. తర్వాత ఫలితం చెప్పిన నేను పొందిన మీరు కలుసుకుని అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు. కానీ నమ్మకం ఉంటేనే అది చేయడం ఉంటుంది. నమ్మకానికి పూర్వులు తరించారనడానికి పురాణాలు ప్రమాణం. అవి అందుకే నేను చెప్పా, అవి కాల్పనిక కథలు కావు, ఇతిహాసములు, జరిగిన కథలు. ఆ నమ్మకం కోసం వింటారు, ఆ నమ్మకంతో జీవితాన్ని మార్చుకోవడం కోసం వింటారు తప్పించి అది కేవలం వినేసి విడిచిపెట్టేయడానికి కాదు. అందుకే సత్కర్మ అన్న మాటని అర్థం చేసుకుంటే మనసు మీద ప్రభావము పడి చేసిన కర్మ. ఏ నమ్మకం లేకుండా పెళ్ళం పోరుడుతోందని చేసిన కర్మకుండే ఫలితం బహు తక్కువ ఉంటుంది. నమ్మి చేసినటువంటిది నయా పైసా దానం కూడా చేయక్కర్లా, ఈశ్వరుడు పల్లకీ పట్టుకున్నది చాలు, గోవిందా గోవిందా అని భక్తితో చెప్పిన నామం చాలు. అందుకే సత్కర్మకి కర్మకి తేడా ఎక్కడుంటుంది అంటే మనసు పవిత్రం అవ్వడం అవ్వకపోవడం మీద ఉంటుంది. నేను పొద్దున్నే మాట్లాడుతూ అంటున్నా మా శిష్యుడితోటి, నాకు ఇచ్చిన విడిదిలో ఒక కళ్ళు సీసా తీసుకొచ్చి నేను 4 రాళ్ల మధ్యలో పెట్టి దాన్ని ఒక పూటంతా గంగోదకం పోసి అభిషేకం చేశాను. ఇప్పుడు లోపల ఉన్న పదార్థం పవిత్రం అవుతుందా? ఒక్కనాటికి అవుతుంది, అది కల్లే. లోపల గంగాజలం ఉంది, పైన 3 కడవల కళ్ళు పోశారు తెలియక. ఇప్పుడు నేను అయ్యయ్యో లోపల గంగాజలం ఉందర్రా అని చెప్పి ఆ సీసా తీసి అందులోకి ఒక్క చుక్క కళ్ళు వెళ్ళలేదు, మూత పెట్టింది కాబట్టి. ఇప్పుడు నేను ఆ మూత తీసి చేయి తుడుచుకుని చేతిలోకి పుచ్చుకొని గంగ లోపలికి పుచ్చుకున్నాను. గంగ శక్తి మారుతుందా నన్ను రక్షించడంలో? మారదు. గంగతో అభిషేకం చేసినా కళ్ళు మారదు, గంగ లోపల ఉండగా పైన కళ్ళు పడినా గంగ మారదు. లోపల మనసు ప్రభావితమైన నాడు వినడం చేత మనసు ప్రభావితమైందనుకోండి, అది సత్కర్మ, దాని ఎందుకు విశ్వాసం ఉంటుంది. ఇది నన్ను రక్షించి తీరుతుంది, ఇక్కడ నా దగ్గర 116 ఉంటే ఎలా ఖర్చు పెడతానో అలా నేను చేసిన దానం నన్ను రక్షిస్తుంది. అసలు నేను అందుకే పుట్టాను, చెయ్యాలి నేను మనుష్యుణ్ణి, దాచుకోవడానికి కాదు. ఇది శాస్త్రమునందు ప్రమాణ బుద్ధి చేత వస్తుంది, గురువాక్య శ్రవణము చేత వస్తుంది. లోభము విరగడానికి కారణం ఆ రెండే. లోభం పుట్టడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. మీరు డబ్బులు ఇందుకు దాచుకోవాలని కామక్రోధ లోభమదమోహమాత్సర్యములు ఏర్పడడానికి శిక్షణా కేంద్రములు అక్కర్లేదు, తమంత తాముగా వస్తాయి. విరిగిపోవడానికి ప్రబోధాలు అవసరం అవుతాయి, శాస్త్రం అవసరం అవుతుంది. కాబట్టి కావుననితడు సత్కర్మవశమున అంటే గత జన్మలలో మనస్సులోకి బాగా ప్రభావితమయ్యేటట్టుగా నమ్మాడు, విశ్వాసంతో నమ్మి చేశాడు చేసిన పని. ఎందుకైనా మంచి చేస్తే గొడవ వదిలిపోతుంది, ఓ అగరత్తు తిప్పి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది, వాడు అడ్డుపడితే మళ్ళీ మీరు అగరత్తు కూడా చూపించరు, అందుకే ఆ పని అవ్వలేదంటుంది. అది ఎందుకు వచ్చిన గొడవ, అగరత్తు చూపించి వెళ్ళిపోతే అయిపోతుందని స్నానం గదిలోంచే తువ్వాలు కట్టుకుని వచ్చి అగరత్తు తిప్పి వెళ్ళిపోయేటటువంటి భక్తి కర్మ. నమ్మి పంచె కట్టుకుని గోచి పోసి కూర్చుని 10 నిమిషాలైనా పూజ చేసి వెళ్ళింది సత్కర్మ. అప్పుడు కూడా ఎవరి కోసమో కూర్చున్నది కాదు, లోపల నమ్మి చేస్తే. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, అందుకు పుట్టాడు బ్రాహ్మణ కులంలో. ఇప్పుడు అలా పుడితే ఏమైంది? అసలు పుడుతూనే శాస్త్రం మీద నమ్మకం అబ్బాలి. అబ్బింది కాబట్టి జీవితంలో మొట్టమొదటిది ఏది అంటే కాలమునందు ఆరాధన నడవాలి. సూర్యోదయం సంధ్యావందనంతో ప్రారంభం, సూర్యాస్తమయం సంధ్యావందనంతో పరిసమాప్తి. పడుకుంటున్నావు 11 మాటలు శివనామం, నిద్ర లేచావు 3 మాటలు హరినామం, ఖాళీ దొరికింది భగవత్ సంబంధమైన గ్రంథపఠనం, అంతకన్నా అవకాశం దొరికింది ధ్యానం చేసుకోవడం, పరోపకారం, సాత్వికమైనటువంటి బుద్ధితో జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితి అంకురించింది. అన్నీ అటువంటివే అబ్బుతాయి. ఆయనకి ఎవడు ఇంకొకలా పెట్టాడు, సాత్వికమైన ఆహారమే పెడతాడు. అందుకని ఇతడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. కావుననితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టినవాడు ఏమైనా పాడైపోయాడు అనుకుంటున్నారా? శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. అజామీలుడు అనేటప్పటికీ కేవలం పాడైపోయినవాడు అని చెప్తే అసలు అది అజామీలోపాఖ్యానం కానే కాదు. పైనుంచి జారాలంటే పైకి ఎక్కినవాడు ముందు.
అందుకని శాంతుడై, శాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే తృప్తి. ఎప్పుడు ఆయన ఎక్కడున్నాడో అక్కడ తాను ఉద్వేగం లేకుండా ఉంటాడు. ఆయన ఉన్న చోట ఉన్నవాళ్ళు కూడా అజామీలుడు అనేటప్పటికీ కేవలం పాడైపోయినవాడు అని చెప్తే అసలు అది అజామీలోపాఖ్యానం కానే కాదు. పైనుంచి జారాలంటే పైకి ఎక్కినవాడు ముందు. అందుకని శాంతుడై, శాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే తృప్తి. ఎప్పుడు ఆయన ఎక్కడున్నాడో అక్కడ తాను ఉద్వేగం లేకుండా ఉంటాడు. ఆయన ఉన్న చోట ఉన్నవాళ్ళు కూడా ఉద్వేగం లేకుండా ఉంటారు. ఎందుకో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంటుంది, తరంగములను ఉంటాయి. అందుకే సత్పురుషులు ఉన్నటువంటి ప్రదేశాలలో శాంతి తరంగాలు ఉంటాయి. అందుకే చక్రవర్తులు కూడా అసంతృప్తి వస్తే ఎక్కడికి ఎడతారంటే సర్వసంగ పరిత్యాగుల ఆశ్రమాలకు ఎడతారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ వదిలిపెట్టేశారు కాబట్టి వాళ్ళకి ఇది కావాలన్న కోరిక ఏం లేదు. అన్నీ ఉన్నవాడికి వచ్చినటువంటి ఏడుపు ఎక్కడ పోతుందంటే అన్నీ వదిలిపెట్టిన వాడి దగ్గరికి ఎడితే పోతుంది. ఎందుకంటే అన్నీ వదిలేశాడు కాబట్టి శాంతిగా ఉంటాడని పూర్వం నమ్మారు. కాబట్టి శాంతుడై, ఆ శాంతి అన్న మాట బాహ్యము వలన రాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. శాంతి ఎన్ని ఉంటే అని అడిగారు అనుకోండి, అసలు ఆ మాట లేదు. అందుకే శంకరాచార్యులు వారు కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. ఒక్కొక్కసారి శాంతి దేనివల్ల అంటే ఒక్క గోచి ఉంటే శాంతి లోపల నుంచి అంకురిస్తుంది. దేని వలన? నాకు ఏది లేదన్న భావన చేత. అందుకే ఎవరో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అదేంటి రూపాయి కాసులు అక్కడ పెట్టారు, ఓ పండు అక్కడ పెట్టారు. ఆయన పండు చేత్తో తీసుకుని అది మీరు తీసేసుకోండి అన్నారు. ఏ అన్నారు వాళ్ళు? పండు తింటాను, అవి ఎందుకు తిననుగా అన్నారు ఆయన. రేపటికి పనికి వస్తుందిగా, రేపటికి నాకు ఆకలి వేస్తే పండు ఇవ్వడం పరమేశ్వరుడికి తెలీదా? ఇవాళ ఇచ్చినవాడు రేపిస్తాడు. నాకెందుకు డబ్బులు? నేనెందుకు అవి దాచుకోవాలి? మళ్ళీ దాచుకున్న కొద్దీ ఇంకోటి ఉంటే బాగుండని కోరిక. నాకు వద్దు లేను పట్టుకుపోన్నాను. శాంతుడై, దాంతుడై. దాంతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంద్రియముల యొక్క లక్షణం బయట తిరుగుతాయి, అవి ఎప్పుడూ వెనక్కి వెళ్ళం. వాటి లక్షణం పైకి లేవడం. లోకంలో ధర్మము అనో మాట, అది ఈశ్వరుడు నిర్ణయం చేశాడు. ప్రయత్నం లేకపోతే పరిగెత్తేవి కొన్ని ఉంటాయి, ప్రయత్నం చేస్తేనే వెనక్కి వెళ్ళేవి కొన్ని ఉంటాయి. అగ్ని ఉందనుకోండి, మన ప్రయత్నం లేకుండా పైకే లేస్తుంది. అగ్నిహోత్రం వెలిగింది అంటే పైకి లేవాలి. నీరు పోశాను అంటే కిందకి వెళ్ళాలి. అగ్ని వెలిగిస్తే పైకెడుతుంది, ఆరిపోవాలి అంటే నీళ్లు పోయాలంతే. ఇంద్రియములు ఎప్పుడూ పైకే లేస్తాయి. అవి ఎప్పుడూ కూడా ధర్మంతో, శాస్త్రంతో వాటికి సంబంధం ఉండదు. వాటికి కావలసింది ఏంటంటే ఇది సుఖపడాలి, ఇది సుఖపడిందన్న అనుభూతి మనసు పొందాలి. దానికి మమ్మల్ని వాడుకో 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 అంటుంటాయి. అందుకే చూడకూడనివి చూస్తూ ఉంటుంది, చెవి వినకూడనివి వింటానంటే. ఏదైనా సరే వాడుకుంటుంది మనస్సు. ఆ ఇంద్రియములను వెనక్కి తిప్పడం సాధన చేత మాత్రమే సాధ్యం. ఇప్పుడు తృప్తి దేని వలన కలగాలి? ఒక దేవాలయానికి వెళ్ళి శిఖరాలు చూడటం చేత. చూపు వలన పవిత్రత ఉండదు, చూస్తున్న వస్తువు వలన పవిత్ర ఉండదు, చూసే మనసులోని భావము చేత పవిత్రత ఉంటుంది. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. నేను సభలోకి ఎవరో ఒక ఆవిడ నడిచి వస్తోంది, నేను అలా చూస్తున్నాను అనుకోండి, ఏమిటండి ఆయన అలా చూస్తున్నారు అని అనిపించవచ్చు. నేను రోజు తెల్లవారి నిద్ర లేవగానే ఏ తల్లికి నమస్కరిస్తానో, ఏ కామాక్షి పరదేవతకి పూజ చేస్తానో, నా తల్లి సభలోకి నడిచొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ పాదమంజీరములు, నా తల్లి, ఆ కొప్పు పువ్వులు, మా అమ్మ వీడి ఇంత దూరం వచ్చాడని నన్ను చూడ్డానికి నా తల్లి సభలోకి వస్తోందని నేను నా మనసులో 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆవిడ పాదముల వంక చూసి ఆ పసుపు రాసిన పాదాలు నా తల్లి కామాక్షి అని నమస్కరిస్తున్నాను అనుకోండి. నే చూసిన చూపు అవతల వారికి అర్థం కాకపోవచ్చు, కానీ చూసిన కన్నుల తప్ప చూసిన భావన చేత నేను పైకెక్కానా? భావన చేత పైకెక్కుతాను, భావన చేత జారిపోతాను. భావన ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది. మనసుకి సంస్కారం శాస్త్రము మీద, గురువు మీద ఉన్న విశ్వాసం చేత వస్తుంది. ఇది క్రమం. అప్పుడు ఇంద్రియములు వెనక్కి వెళ్ళి పవిత్రములు ఎందుకు చేస్తాయంటే మనసుని శాస్త్రము మీద, గురువు మీద ఉన్న విశ్వాసము చేత మనసుని పవిత్రం చేస్తూ ఉంటాయి. అంటే కంటితో చూస్తూ ఉంటాడు, ఏది చూసినా ఈశ్వరుణ్ణి చూస్తాడు. ఓ పర్వతం కనపడింది అనుకోండి, అబ్బా ఏమి ఈశ్వర సృష్టి,
ఎంత పెద్ద పర్వతం, ఎన్ని చెట్లు, ఎవడు నీళ్లు పోశాడు, ఎవడు పెంచాడు, ఏమి విశేషం నిజంగా, ఎన్ని కొండలు, నిజంగా ఎటు చూసినా పర్వతాలే, పర్వతాలు, దేవాలయాలు, పక్షులు, బా ఎంత అద్భుతం అని పరవశించిపోతుంటాడు. ఇప్పుడు కంటితో చూస్తున్నాడు, కానీ లోపల భగవద్భావన చేస్తున్నాడు. చెవితో వింటూ ఉంటాడు, కేవలం విని సంతోషించడు. ఏదో నెమలి క్రాంఖణం చేసిందనుకోండి, అబ్బా నెమలికి ఇంత గొప్పగా క్రాంఖణం చేసే శక్తినిచ్చినవాడు ఎంత గొప్ప శిల్పి, పావు బుసలో ఏం అందం ఉంది, వీణ తంత్రి మోగితే ఎంత అందంగా ఉంటుంది, అబ్బా దేవాలయంలో గంట మోగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, తెల్లవారుజామున పక్షులు అరుస్తుంటే ఎంత ప్రచోదనంగా ఉంటుంది అని ధ్వనుల యందు ఈశ్వర శక్తిని సమన్వయం చేసుకుంటూ ఉంటాడు. దాని చేత తరిస్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియములను వాడుకోవడం అందరం చేస్తాం, ఇంద్రియములను ఎలా వాడుకుంటున్నాడన్న దాన్ని బట్టి దాంతిని పొంది ఉన్నాడా లేదా తెలుస్తుంది. అవి బహిర్ముఖములయ్యాయి అనుకోండి, మనసు చూస్తున్న దాన్ని వక్రంగా చూస్తోందనుకోండి, పైకి లేస్తుంటుంది అగ్ని, ఉద్వేగాన్ని పొంది శరీరము అపవిత్ర కర్మల యందు వెడుతుంది. అదే ఇంద్రియములు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, పవిత్రంగా ఆలోచిస్తున్నాయి అనుకోండి, పరమ ప్రశాంతంగా ఉండి 10 మంది ప్రశాంతంగా ఉండే పనులే చేస్తుంటాడు. ఇప్పుడు చెప్పండి, అజామీనుడు పుట్టుకతో పాడైపోయినవాడా? ఎంత పైకెక్కి నించున్నవాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై. ధర్మసంశీలుడై అంటే పని చేస్తాడు, ఏదైనా పని చేసే ముందు సంకల్పం ఒకటి ఉంటుంది కదా, లోపల నుంచి ముందు సంకల్పం వస్తుంది, తర్వాత కర్మ ఉంటుంది. కాబట్టి ఆ అనుబంధం తీసుకొచ్చినప్పుడు సంకల్పం మొదట జ్ఞాపకానికి వస్తుంది, ఆ సంకల్పం ప్రచోదనం అవుతుంది. చక్కెర పొంగల్ తినాలనిపిస్తోంది, తినచ్చా? తప్పేం లేదు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చక్కెర పొంగల్ తింటే తప్పే ఉంది, ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా తినచ్చు. కాబట్టి రేపు చక్కగా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి చక్కెర పొంగల్ తిందువుగానివి, నీ కోరిక తీరుస్తాను అంటాడు. అంటే ఇప్పుడు శాస్త్రం అంగీకరించిన రీతిలో చేస్తాడు. కళ్ళు తాగుదామనిపించింది, తాగచ్చా? పరమదారుణం, కళ్ళు తాగడం ఏమిట్రా, ఇంకొకసారి ఇటువంటి ఆలోచన వస్తే అని మనసుకి చూపుడు వేలు చూపిస్తాడు, చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటే చదువుకున్నవాడే కాడు, ఆచరణలోకి తెచ్చుకున్నవాడు. ధర్మశంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. ఒక్క వేదం కాదు, ఉపనయనం చేసుకుని ఓ వేదం చదువుతారు, మళ్ళీ ఇంకో కొత్త వేదాలు చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి కొన్ని వేదాలకి. అన్ని వేదాలు చదువుకున్నాడు, అంటే వేదమూర్తులైన అన్న మాటకి పరిపూర్ణంగా అధికారాన్ని పొందాడు. ధర్మ సంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. నువ్విది చెయ్యి అని ప్రయత్నపూర్వకంగా ఎప్పుడూ ఇది చెయ్యాలి సుమా అని చెప్పనివి కొన్ని ఉన్నాయి, కానీ అవి తనంత తాను చేస్తూ ఉంటాడు. ఏవవి అంటే అనయము, అంటే ఒకరోజు చేసేవి కావు, ఎప్పుడు ఏదో గురు పౌర్ణమి నాడు చేయడం కాదు, ఎప్పుడూ చేస్తాట. ఎప్పుడు ఏమిటిట? గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. గురువు కన్నా దైవం ఇక లోకంలో లేదు. గురువుకి చేసేటటువంటి ఉపకారాలలో మహోపకారం ఏది అంటే గురువుగారి శరీరానికి కలిగే ఖేదాన్ని తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారు అంటే, గురువు శరీరంలోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, మంచి చెప్పేవాడు ఏడి, మళ్ళీ శాస్త్రాన్ని చెప్పేవాడు ఆయన ఉండాలి గురువు శరీరంలో, అంటే ఆ శరీరము ఖేదపడకుండా రక్షిస్తే ఆయన శిష్యులను అనుగ్రహిస్తాడు. గురువుగారి శరీరానికి కలిగే బడలిక తగ్గించడాన్ని శుశ్రూష అంటారు, అంతేగాని అది ఇంకొక విశేషానికి వచ్చింది కాదు. కాబట్టి కోరి కోరి గురువు గారికి శుశ్రూష చేసేవాడు. గురువుగారు మీకు కూరగాయలు కాదు నేను తెచ్చి పెడతాను, గురువుగారు కాళ్ళు ఒత్తుతాను, గురువుగారు ఇంట్లో పని నేను చేసి పెడతాను అని చేసి పెట్టేవాడు. ఎవరు? ఇన్ని చదువుకున్నవాడు. అంటే అహంకారం గెలిచి గురువుల పెద్దలైన వారు కనబడితే, పెద్దలైన వారంటే నాకన్నా చదువుకున్న వాళ్ళ అని కాదు ఆలోచించడం, వయసులో తనకన్నా పెద్దవాళ్ళు గౌరవించేవాడు అంతే. అతిథి ఈశ్వర స్వరూపం, ఏదో అతిథి వచ్చాడని అన్నం పెట్టి పంపించడం కాదు. అందుకే అన్నం పెట్టడంలో కూడా మర్యాద ఉంటుంది. చందనం ఇస్తారు, ఆఖరణ చందనం అలదుకుని లేస్తారు ఆ భోజనం అయిన తర్వాత. ఎందుకని అంటే ఉపచారం. అతిథిని ఈశ్వర స్వరూపంగా చూసి లోపల క్షుద్బాధ ఉపశమించింది. సంస్కృతంలో క్ష వేస్తే భరించలేనిది అని గుర్తు. క్షుత్ అంటే ఆకలి, భరించలేరు, మంట లోపల, ఆ మంట చల్లారింది. ఇప్పుడు అమ్మయ్యా ఆ ఆకలి మంట చల్లారి ఒంటికి చిరుచెమట పడుతుంది.
మీకు ఇప్పుడు శరీరానికి కూడా చల్లతనం కావాలి అని ఆ చందనాన్ని తీసి వచ్చినటువంటి అతిథికి అలదుతారు, కొద్దిగా చందనం రాసి పంపిస్తారు. అందుకే భోజనం అయిపోయిందని గుర్తేంటంటే చందనం బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతారు. కాబట్టి అతిథిని సేవించాడు ఈశ్వర రూపంగా. అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. నేను ఇది చేశాను కదా, గురు పౌర్ణమి గురువుగారి దగ్గరికి వెళ్ళాను కదా కాదు, ప్రయత్నపూర్వకంగా చేస్తుండేవాడు. అది చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. అనేక మంత్రముల యొక్క సిద్ధిని పొందాడు. అంటే ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ ఆయనకి వశవర్తులయ్యారు. ఆయన స్మరిస్తే మంత్రంతో దేవతలు ఆయనకి ప్రత్యక్షం అవుతారు. అన్ని మంత్రములను అన్ని కోట్ల పర్యాయాలు జపం చేశాడు. జపం చేసేటప్పుడు ఈ మంత్రాధిష్టాన దేవతల యొక్క శక్తి చేత ఇతరులను పాడు చేయడం ఆయన ఉద్దేశం కాదు. అన్ని భూతములందు సమబుద్ధి అయి అన్నిటా ఈశ్వరుడున్నాడన్న పవిత్ర భావనతో ఇన్ని మంత్రసిద్ధులు పొందాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఎంత పైకి ఎక్కేశాడు ఆయన? ఇంకొక అడిగేస్తే మోక్షానికి వెళ్ళిపోతాడు. ఉత్తమురాలైన భార్య, సత్యభాషణ నియమము జరిపినాడు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, సత్యము తప్ప నేను ఇతరము మాట్లాడను. కాబట్టి జీవితంలో అసత్యం పలకలేదు, ఎప్పుడూ సత్యం పలుకుతాడు. నిత్య నైమిత్తికంబులు నెరపినాడు. ఈ మాట ఏమంత తేలిక కాదు. నిత్య నైమిత్తికంబులు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యకర్మ అని ఒకటి ఉంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు. ఆఖరికి ఇక తనంత తాను లేచి ఆ నిత్యకర్మ చెయ్యలేకపోతే దాన్ని వాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి, చచ్చిపోలేదు కాబట్టి చేయడానికి కొడుకు ఉండాలి. అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు. సంధ్యావందనం ఉంది, అందుకే చచ్చిపోతుంటే సంధ్యామంత్రం అని ముతక సామెత వచ్చింది. ప్రాణం ఉంది, ఇంకా కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రాణం పోలేదు, బతికున్నాడు, కానీ సంధ్యావందనం చేయలేడు. ఎలా అంటే కొడుకు మంచం పక్కన కూర్చొని సంధ్యావందనం చేయాలి. చేసి ఆ అర్ఘ్యం ఇచ్చిన తీర్థాన్ని తెచ్చి తండ్రి నోట్లో చుక్క వెయ్యాలి. తప్ప సంధ్యావందనం చేయకుండా మాత్రం వాడు చచ్చిపోతాడు.